వందనాలు. ఇదిగో ఇదిగో నన్ను విసిగిస్తే ఫోటోలోంచి బయటకు వచ్చి కొడతా. రాననుకున్నావా రాలేననుకున్నావా? మీరు వస్తారు, ఎప్పుడో ఒకప్పుడు మీరు వచ్చేస్తారు ఈ స్టేషన్ కి. ఆ నమ్మకం మీదే నేను మీ ఫోటోకి దండ కూడా వేయలేదు. హాయ్, వెల్కమ్ ఈ జంక్షన్. హలో 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 హలో. ఇదిగో నేను రాకుండానే షో స్టార్ట్ చేస్తున్నారా? ఏంటి నువ్వు కూడా రావాలండి షోకి? నేను రావాలంటే మామూలుగా ఉండకూడదు, ఏదైనా ఒక మంచి సాంగ్ వేస్తే తప్ప రాను. ఇది కూడానా? సాంగ్ వేసి తగలెట్టండి. ఎందుకు ఇప్పుడు ఈ పాట అంతా? రైలు పట్టాలన్న తర్వాత ఊపి వచ్చేస్తుంది అంతే. రైలు పట్టాల గురించి పాడావా? రత్తాల గురించి పాడావేమో. లేదు, మన రైలు పట్టాల గురించే పాడా. సరే, ఇప్పుడు ఎందుకు ఈ డిస్టర్బెన్స్? నువ్వు స్టేషన్ మాస్టర్ తర్వాత ప్లాట్ఫామ్ టికెట్ కోసం రావచ్చు కదా. లేదు లేదు లేదు, నేను ముందే వచ్చేస్తా. నీకు కూడా ఒక ఎంట్రీ సాంగ్ చూసుకుంటా చూసుకుంటా. చూసుకుందాం. ఇక్కడ స్టేషన్ మాస్టర్ ఒక తింగరం ఒక బొంగరం. ఆ బొంగరం గాడైతే ఏ రోజు ఏ క్యారెక్టర్ లో వస్తాడో నాకే తెలియదు. ఇవాళ వాడు కూలీ అంట, తెలుసా నీకు? తెలియదు. కూలీ అంటే ఇక్కడ సామాన్లు మోసేవాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఒక కూలీలు అని తెలుసా? జీవితంలో ఎన్ని బరువు బాధ్యతలు మోస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు వీళ్ళని అడుగుదాం, వీళ్ళు లైఫ్ లో కూలీలు అయితే ఏం చేస్తారు చెప్పండి. నా పేరు విఘ్నేష్. అయ్యో అదేంటి అలా చెప్పాడు? నా పేరు ముఖేష్. నేను రైలు కూలీని అయితే అందమైన అమ్మాయిల సామాన్లతో పాటు వాళ్ళని కూడా వెతికెళ్తాను. నెక్స్ట్ నవీన్ రెడ్డి పని మానేసి వైఫై ఉంటుంది కాబట్టి నా గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేసుకుంటా. ఓ ఈ మధ్య తెలుసా? ఏంటి చీ అన్నాడు తెలుసా? షీ అంటే పని మానేసి. ఆహా, అంటే పని మనిషి కూడా ఒక షీయే కదా అని అతని ఉద్దేశం. ఎంత నిజంగా ఒక ఆధ్యాత్మికమైన టచ్ ఇచ్చాడు. కూర్చొని మొహమ్మండ. నెక్స్ట్, ఆడవాళ్ళ కూలీలు ఎవరా? ఆడవాళ్ళు జీవితంలో కూలీలే. వాళ్ళ ఆయన బాధ్యతలు మోసి, పిల్లల బాధ్యతలు మోసి, పని బాధ్యతలు మోసి ఇంకా మమ్మల్ని కూలీల్ని చేస్తారా ఈ మగ? పెళ్ళవకపోతే మీరు కూలీ అయితే ఏం చేసేవారు? అప్పుడు కూడా మా తమ్ముడు బాధ్యతను, మా అన్నయ్య బాధ్యతను, మా అక్క బాధ్యతను, చెల్లి బాధ్యతను, లేదా నీలాంటి జఫడా బాధ్యతలను తీసుకునేవాడిని. మీరు చెప్పండి. నా పేరు మమత. హాయ్ సుమ గారు, పెద్ద ఫ్యాన్. నీకు తెలుసా ఒక సంగతి? మమతల తల్లి అంటే ఈవిడే. నేను కూలీ అయితే టీసీలను నా వెంట తిప్పుకుంటా. అమ్మా నిన్నే వెళ్ళు. ఇగో టీసీని తిప్పుకుంటావా నీ వెంట? తను టీసీనా? లేదు, కలెక్టర్ని. కనిపించట్లేరండి, కొంచెం పైకి ఎక్కండి. కానీ ఆ అమ్మాయి ఏదైతే చెప్పిందో అది నెరవేర్చుకుంది. టీసీని తన వెంట తిప్పించుకుంటాను అని చెప్పిందా? తనేం చెప్తే నువ్వు అది చేస్తున్నావు. నెక్స్ట్. నమస్తే సావిత్రి గారు. సమ్మర్ లో కూడా ఇన్ని జాకెట్లు వేసుకొని వచ్చుండంటే ఆయన ఏమన్నాడు విన్నారా? సావిత్రి గారంట. మిమ్మల్ని సావిత్రి గారు. చెప్పు బాబు. ఎస్వి రంగారావు. ఒకవేళ నేను ఈ జంక్షన్ లో కూలీని అయితే సామాన్లతో పాటు వచ్చిన వాళ్ళ పిల్లలను కూడా తీసుకెళ్లిపోతా. మీరందరూ కూలీలైతే ఏంటో మనం విన్నాం, కానీ ఇప్పుడు ఒక అసలు సిసలైన కూలీ కాని ఒక కూలీ వస్తున్నాడు. ఈ కూలీ ఏం చేస్తాడో మనం చూద్దాం. ఓకే, హలో వెంకటేష్ బాబు, వస్తావా? వెంకటేష్ బాబు ఎవరండి? నా పేరు మహేష్ బాబు. అమ్మ 10% కూడా లేవు కదరా. ఏంటి పోలికలు? నువ్వు పోటర్ లాగా లేవు, పోరం పోకోలాగా ఉన్నావు. తీసుకో సామాను. ఒరే నీ సామానే నువ్వు మొయ్యలేకున్నావు, ఊళ్ళో సామాన్ ఏమన్నా మొయ్యగలవురా? నీకు సమాధానం కావాలా సామాన్లు కావాలా? సామాన్లే కావాలి. కొంచెం అలా సుమలాగా కామ్ గా ఉండకపోతే శ్రీముఖిలాగా గలగల మాట్లాడొచ్చు కదరా.
మీరేమన్నా నా బంధువు ఏంటండి మీతో మాట్లాడడానికి? తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎవరికన్నా బంధువా? మనం దర్శనం చేసుకోవడంలా, మాట్లాడడంలా, ఏడుకొండల వాడ వెంకటరమణ నారాయణ గోవిందా గోవిందా. మీతో మాట్లాడడానికి నాకు సబ్జెక్టులు ఏముంటాయండి? ఏందిరా నాయన, ఎన్ని సబ్జెక్టులు ఉన్నారా? బీకామ్ లో ఫిజిక్స్ ఉంది, బీటెక్ లో హిస్టరీ ఉంది, పాలిటిక్స్ లో సెన్సెక్స్ ఉంది. అబ్బా ఇన్నున్నా, ఏదో ఒకటి మాట్లాడు. పాలిటిక్స్ మాట్లాడదాం అండి. మాట్లాడు. ఇప్పుడు రాహుల్ గాంధీకి పెళ్లి ఎప్పుడు వద్దంటారు? 2019 దాకా ఆగు. ఓ ఫిక్స్ అయిపోయిందా? ఆహా, అప్పుడు వస్తాడు ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ కి. ఆయన అడిగి చెప్తా. ఇప్పుడు అది కాదు నేను అనేది, మనకు పాలిటిక్స్ వద్దు, మా ఫ్యామిలీ గురించి అడుగు. మీ ఫ్యామిలీ చెప్తా. అంత గొప్ప ఫ్యామిలీ అండి? నువ్వు అడిగిన తర్వాత తెలిసేదే. కూర్చుందాం రండి. పెద్ద ఫ్యామిలీ అంటున్నారు కదా. నువ్వు పెద్దోడు, నువ్వు కూర్చో. అవునులేండి. మా అన్నదమ్ముల్లో ఆ. మా పెద్ద అన్న, వీడికి మహా తొందర ఎక్కువ. ఇదే రైల్వే స్టేషన్ లో ఇద్దరం కలిసి రైలు ఎక్కుదాం అనుకున్నాం. నాకన్నా ముందు వచ్చి రైలు ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ మాత్రం ముందు జాగ్రత్త ఉండాలండి సార్. బందేం కాదు, ఆడ ఎక్కాల్సింది ఏపీ ఎక్స్ప్రెస్, తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళాడు. ఇంకా మా రెండో అన్న, వీడికి కంగారు, భయం, తొందర అన్ని ఎక్కువే. మీలాగే. ఒరే పెళ్లి కూతురు మెళ్ళలో తాళి కట్టరా అంటే, పెళ్లి కూతురు వెనక జడెత్తి పట్టుకుంటది, ఆ పిల్ల మెళ్ళలో కట్టేశాడు. ఆ పిల్ల తండ్రి సశివరా, ఈ సంబంధం మాకు వద్దాను. అంతే కదండి, జనరల్ గా ఎవరైనా అలాగే అంటారు. ఏంటి అలా అనేది? నేను కూడా ఏమండి ఎందుకు చేసుకోరండి నేను గట్టిగా అడిగా. ఆడేం చెప్పాడంటే, 7 తాళిబొట్టే ఎవరికో కట్టాడు, శోభనం ఎవరికి చేస్తాడని భయం. ఇప్పుడు ఈ ఫ్యామిలీ కాకుండా మీ సొంత ఫ్యామిలీ గురించి చెప్పండి. అంటే సొంత ఫ్యామిలీ అంటే మీ పిల్లలు వాళ్ళు. పిల్లల సంగతి, పిల్లలు 4 అయ్యా. పెద్దవాడి పేరు రాముడు, రెండో వాడి పేరు లక్ష్మణుడు, మూడో వాడి పేరు భరతుడు, 4వ వాడి పేరు శత్రుడు. మీ పేరు దశరథుడా? కాదు, మన్మధుడు. మరి మీ ఆస్తులు మరి అంటే మరి చెప్పాలిగా. ఉన్నాయి, మా ఊళ్ళో ఉన్నాయి. ఒక పగిలిపోయిన తొట్టి, కుడితి పోసుకునేది, నీలాగా పెద్ద దున్నపోత ఒకటి నల్లది, నాలాగా ఎర్ర గేదె ఒకటి చిన్నది, మా తాత గోసి గుడ్డ దాచి పెట్టుకున్నావురా. అదేమన్నా మైసూర్ రాణి మహాజన్ దాచిపెట్టుకోవడానికి. ఇప్పుడు పెద్దవాళ్ళ ఆస్తులు దాచిపెట్టుకోవాలి. ఎప్పుడు బ్రిటన్ మహారాణి, ఎలిజబెత్ మహారాణి వాళ్ళు అందరి దాచిపెట్టడంలా. అందుకే మా తాత నాలుగు గీసుకున్న భద్రాలు తెచ్చుకుని పెట్టుకోవాలి. తాటాకు అప్పుడు గీసుకునేది, అది కూడా దాచిపెట్టాం. ఇంకా ఏమేమన్నాయి తెలుసా? 2 గొడ్డళ్ళు, 4 పార్లు, 3 కొడవళ్ళు, 6 సుత్తులు కూడా ఉన్నాయి. వాడేసిన రీఛార్జ్ కార్డులు ఏం లేవు. ఇంతకీ మీ స్వగ్రామం ఎక్కడండి? మా ముత్తాతది చిలకలూరిపేట. అయ్యో. మా తాతది పెద్దాపురం, మా నాన్నది శృంగవరపు కోట. మీది ముద్దులపాడ? కాదు, కౌగిలింతల పాట. ఎక్కడందులో? ఇక్కడే మన రాజాతిరాజ రాజమార్తాండ రాజా బహదూర్ వీర విక్రమ సింహపురి కర్మ రాజా వారు ఉన్నారే, అక్కడే. అంటే వాళ్ళ ఇంటి పక్కన? కాదు కదా, ఆయన మా ఇంటి పక్కన ఉంటాడు. మీ ఫ్యామిలీ హిస్టరీ ఏదైతే నాకేంటి సార్, నా డబ్బులు ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. హలో, ఏం డబ్బులు ఇచ్చేది? ఆడు రావద్దు. ఎవడు? సామాన్లు గల్లోడు. అంటే నీకు కదా? ఆయన కాదు, పాసు పోసుకొని వస్తాను, ఇప్పుడే చూస్తున్నాను సార్ అని చెప్పాడు. ఎంతసేపు అయింది ఆడెళ్ళి? 2 గంటలైంది. ఏందో పోస్తానే ఉన్నాడు 2 గంటల నుంచి పాసి. కర్మ. దొంగలు పోలీసుల వేషాల్లో వచ్చి సామాన్లు ఎత్తుకుపోతున్నారంట, కొంచెం జాగ్రత్తగా ఉండు. చెక్ చేయాలి. నాకన్నా లావుగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు. మాట్లాడు కింద నుంచి చూస్తున్నాను, పేలిపోద్ది సూట్ కేసు. అదే లేదు 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 సార్. ముయ్, ఎవరిని చెక్ చేయాలో నాకు తెలుసు. అలాగే సార్. బయట ఏదో ట్రాన్స్ఫార్మర్ పేలినట్టుందే. జనరేటర్ మొహోడా, ఏది ట్రాన్స్ఫారం కాదు, నువ్వు తెచ్చిన సూట్ కేసులో బాంబు. సూట్ కేసులో బాంబా? నడవా స్టేషన్ నడు. ఉన్నాడు సార్, వాడిని రానివ్వండి సార్. వాడేవాడు? అదే సామాన్ గలనాడు. వాడు వస్తాడులేవా? అట్లాగా సార్, సూట్ కేసు చాలా బాగుంది, క్వాలిటీ ఉంది, ఎక్కడ కొన్నాడు కనుక్కుందామని. వాడు ఆల్రెడీ స్టేషన్ లో ఉన్నాడు, అనుకుంటున్నాను కదా. నిద్రమోహం నాకన్నా ముందు పోయాడా వాడు? బాయ్ టాటా. డబ్బులు పెడతాడే. సమయం లేదు మిత్రమా,
డబ్బులు ఇవ్వటమా ఎగ్గొట్టటమా? పోలీస్ స్టేషన్ మేసం తిప్పుదాం రా. ఓకే, మన హరిబాబు గారికి అండ్ మన కూలీకి రవికి చప్పట్లు. బాగానే హింసించాడే, మొత్తానికి వెళ్ళాడు, కానీ ఎప్పుడైనా మళ్ళీ తిరిగి రావచ్చు మన కూలివాడు. జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ రోజు మన ఈ జంక్షన్ కి వచ్చేస్తున్నారు రచ్చ చేయడానికి రచ్చ రవి అండ్ ప్రియాంక. అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం, అందుకే నిన్నే కోరుతుంది చిన్ని ప్రాణం. అందమైన భావం అందమైన మొదటి అక్షరం, అందుకే నీతో సాగుతోంది చిన్ని పాదం. చలి అనాచలి నీ నవ్వులేది బావడి, చందమామనెవ్వరైనా పట్ట పగలు చూడగలర నిన్ను నేను చూసినట్టుగా. హాయ్ రవి. బాగున్నా మేడం. మీ బాబా నాకు ఇట్లాంటి వాడు పుడితే ఇమ్మీడియట్లీ పార్సల్ చేస్తాను. లగేజ్ లో పార్సల్ చేయడానికి అందులో వేసుకోవచ్చు, నువ్వు కరెక్ట్ గా సరిపోతుంది. ఓ నన్ను తిడుతున్నావు, నువ్వు నా మీద ఎంత నువ్వు జాండ్ ఎక్స్ట్రా ఉన్నావు అంతే. జానేడు అంటే మామూలు విషయం కాదు, మీ 2 ఇంచులు తొలిపోతాయి కొన్ని. గురు జానుడు తక్కువ అంటే మామూలు విషయం కాదు, 2 ఇంచులు తక్కువ అంతే. హలో హలో హలో, రాత్రి పూట కూడా కళ్ళజోడ్లు అది నల్లవి పెట్టుకుని తిరిగే వాళ్ళని ఏమంటారు? ఆ కమాన్ రచ్చా, కూర్చోండి. ఇప్పుడు మీకు ఏమవుతారు? సోషల్ నెట్వర్క్ లో పెట్టిందిగా ఏమని? రిలేషన్షిప్ అని. మేము ఇద్దరం కలిసి ఒక మూవీ చేసాము, కానీ ఈయనకి నాకేం సంబంధం లేదు. ప్రియాంక, నిజంగా నీ దురదృష్టం ఏంటో గానీ నువ్వు రవితో చేయాల్సి వచ్చింది, పాపం. సో సాడ్. ఎక్కడికి బయలుదేరారు మీరు? అంబాలా. అంబాలా, అదెక్కడుంది? కమలాపూర్ పక్కన. కమలాపూర్ పక్కన, అదెక్కడుంది? ఉప్పల్ పక్కన. అది కాదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియకుండానే బయలుదేరావా? అంటే నేను చాలా అందంగా ఉన్నాను అనేసరికి నేను పడిపోయాను అక్క. చీ, ఆడపిల్లలతో ఉండే ప్రాబ్లమే అది. నన్ను చూడు, నన్ను ఎంతమంది అంటారు అందంగా ఉన్నానని. ఆ అందం గురించి మీరే మాట్లాడాలి. అసలు అందం అంటే ఎలా ఉండాలి తెలుసా? చాలా ఉండాలి. అది అందం అంటే. ఈ అమ్మ వాంతో కూడా పోతావే నువ్వు. ఏ రవి, నీ ఎక్కువ చేస్తున్నా నువ్వు. ఇక్కడికి సుమక్ ఉంది నాకు సపోర్ట్, అర్థమవుతుందా? సుమక్క ముందు ఏం మాట్లాడినా ఊరుకోదు. సపోర్టు అలా అనుకుంటున్నావా నువ్వు? కాదా? ఇప్పుడు ఇంచుమించు 100 షోలు చేస్తున్నట్టున్నావు. Yes. ఏంటేంటవి? పేర్లు కూడా తెలిసి ఉంటాయి కదా అక్క, ఎందుకు ఇంత మంది ముందు? అంటే పేర్లు ఏముంది? పేర్లేముంది, 100 చెప్పేసి. జబర్దస్త్ చేస్తున్నావు, ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా చేస్తున్నా, జబర్దస్త్ పటాస్ చేస్తున్నా, ఆ. ఈ జంక్షన్ చేస్తున్నా. ఇంకా బయట పెళ్లిళ్ళు పెటాకులు అసలు. అట్లా కాదు, ఆ. స్కూల్ డే నుంచి కాలేజ్ డే వరకు, ఆ. లుంగి ఫంక్షన్ నుంచి బర్త్డే వరకు. ఇప్పుడు ఫంక్షన్ కి స్కిట్ లో మార్పులు ఏమైనా ఉంటుందా, లేకపోతే పెళ్లిలో చేసేదే తద్దినానికి కూడా చేస్తారా? ఇక్కడ నవ్విస్తారు, ఇక్కడ ఇంకా ఏడిపిస్తారు అంతే. ఓకే, ఏడుపు స్కిట్లు ఉంటాయన్నమాట. ఏడుపు అంటే పోయిన వాళ్ళు ఎలాంటి స్కిట్లు చూసి పోయారు? అలాగే అక్కడ ఎలా ఉంటదంటే వాళ్ళ గొప్పతనం తెలియజేస్తూ, మనిషి యొక్క గొప్పతనం తెలియజేస్తూ ఆ మూమెంట్ వేరే ఉంటది. కానీ నిజంగా నువ్వు మేధావి అని ఫీల్ అవుతూ ఉంటావు కదా? ఫీల్ అవడం ఏంది? మేధావివేనా నువ్వు? మీ షోలోనే కన్ఫర్మ్ చేసినావు. నువ్వు మేధావివే, నేను ఒప్పుకుంటా. మా తాతగారి గురించి కొన్ని గొప్పలు నువ్వు చెప్తే. అయ్యో, మీ తాతగారు గొప్పతనం ప్రపంచానికి తెలియజేయడానికి వచ్చిన నేను. చెప్పు. అసలు ఇంత పెద్ద స్టేషన్ కట్టి రావు బహదూర్ రాజా మన్నేదార్ మా తాతగారు. ఆ పేరు అనడం రాదు, ఎందుకంటే సగం చదివిన నేను. అంత గొప్ప తాత ఉన్నాడు కాబట్టి ఈ రోజున స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ లో మేము గెస్ట్ గా వచ్చాం. ఈ రోజున అంత బుల్లి టీసీ ఉన్నాడంటే కారణం మీ తాత. ఈ రోజున సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నాడంటే మీ తాత. మీకు లెఫ్ట్ నేను, రైట్ వాడు, ఎదురుగా వాళ్ళు ఉన్నారంటే కారణం మీ తాత. తాత అంటే మామూలు తాత కాదు, మీ తాత బహదూర్. అది డిగ్రీ మొత్తం చదువు. రావు బహదూర్ రాజా మన్నేదార్. సేమ్ నీ మేధావి కదా అసలు. మా తాత పేరు కూడా పలకడం నీకు రాదు. మేధావినైతే మీ తాత పేరు ఇన్నిసార్లు నీతో చెప్పిస్తా. బా, అలా వచ్చావా? తాత నిజంగా రవి, నువ్వు చాలా ప్లానింగ్ తో వస్తావు ఏ షోకైనా సరే. ఇంకా ఏమైనా ప్లానింగ్లు ఉన్నాయా? ఉన్నాయి, ఫ్యామిలీ ప్లానింగ్. అల్లరి అయిపోయిందా? అయిపోయిందా? 2వ సారి చేయించుకో, డిస్కౌంట్ ఉంది.
ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటయ్యా? ఇదేం షో అనుకుంటున్నారు ఆ, మీరు? ఈ జంక్షన్. మినిమం డీసెన్సీ మీరు మెయింటైన్ చేయాలి. కొన్ని నేను వినకూడదు అనుకుంటాను, కొన్ని నేను చూడకూడదు అనుకుంటాను. ఓకే డీసెంట్. సో ఇవన్నీ నేను లేనప్పుడు మీరు చేసుకోండి. ఓకే, మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు? అవును, ఇందాక నుంచి మాట్లాడుతున్నావు. ప్లాట్ఫామ్ టికెట్ అడిగావా నువ్వు? ఏ ప్లాట్ఫామ్ టికెట్ ఉందా? లగేజ్ చూసిన పెద్దది తెచ్చిన తమ్మి, పార్సల్ చేస్తా ఉగాండా. టికెట్ చూపించవే. పాస్ పాస్ అంటే అవదు. ప్లాట్ఫామ్ పాస్. ఏ ఊరు వెళ్ళాలి? హాఫ్ టికెట్ కానీ తురబో. హాఫ్ టికెట్ మీద చిన్న మొక్క ఎగస్టాను అంతే. ఏంటి ఆయన్నేమో రెచ్చిపోయి ప్లాట్ఫామ్ టికెట్ ఉందా, నీవేమో ప్లాట్ఫామ్ టికెట్ ఉందా అంటే ఏంటిది? ఆ? సొల్లుగారిచే బ్యాచ్. ఇప్పుడు ప్లాట్ఫామ్ టికెట్ వాళ్ళిద్దరి దగ్గర లేదని తెలిసిపోయింది కదా. ఆయన దగ్గర లేదు, ఈవిడ దగ్గర ఉంది. ఏది మరి? నా దగ్గర ఉంది. ప్లాట్ఫామ్ టికెట్ లేకపోతే కొన్ని పనిష్మెంట్లు ఉంటాయి. ఓకే ఓకే, ఆ. పనిష్మెంట్ ఏంటంటే నువ్వు ఆడవాళ్ళు రకరకాల సిచ్యువేషన్స్ లో ఎలా బిహేవ్ చేస్తారో నువ్వు చూపించాలి. పనిష్మెంట్ అడగద్దు, నేను ఫస్ట్ అట్లాంటి దానికి. అవునా? ఈ పనిష్మెంట్ లో మీరిద్దరు భాగస్వాములే. ఇద్దరు ఆడవాళ్ళు డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఎలా ఉంటారు? ఓకే ఓకే ఓకే, నువ్వు అల్లుకుపోతావు రారా. మీరిద్దరు బస్తీలో ఆడవాళ్ళు, కుళాయి దగ్గర. ఓకే, రావే నీ సంగతి చెప్తా. యాక్షన్. కొంచెం జరగవా? ఇక వచ్చిందమ్మా రమణమ్మ, కొంచెం జరుగు అనుకుంటా. హే యు, ఏంటి నా బిందె అలా పడేస్తున్నావు? నా బిందె పడబోతే బిందె పడేస్తా. నల్లక్కడ ఎప్పుడొస్తుందా చూసేదాన్ని. వచ్చాక వచ్చి కొంచెం జరుగు మా ఆయన పోతుడు అనుకుంటూ వచ్చింది. ముందు మీరు చీర సరి చేసుకోండి. ఓ చీర, ఇక నువ్వు కట్టినావు చీర. ఇక నా చీర జరిగే అయిపోయిందమ్మా. నా బిందె పడేసినవే అమ్మో రమణమ్మో. చూసినావా అక్క, ఇది వచ్చింది నిన్న కాక మొన్న కాలనీకి వచ్చి నా బిందె చప్పుకునే పడుతుందమ్మా. ఏంటి అసలు నా బిందె తీసి అలా ఏంటి పడేస్తున్నావు? సింపిడిదారా, నీ చెడెంతున్నది నువ్వెంతున్నావు? నన్నేంటారా నువ్వు? అసలు ఉతికి పాడేసిన రైక ముక్క సట్కను కుట్టించుకోనట. ఏంటి 10,000 ఇది డ్రెస్ అర్థమైతుందా? బోడీ 100 రూపీస్ శారీ వేసుకుని ఓ బోడి 100. నా మొగుడు కష్టపడి తెచ్చిన 100 రూపాయలు, నీ మొగుడు లింగు పేచిన పైసలతోనట బోడి 100 అంటుందమ్మా. చి చి చి, మీలాగా అరిచే వాళ్ళతో నేను బాగా ఓకే, ఇప్పుడు సొఫిస్టికేటెడ్ ఆడవాళ్ళు కిట్టి పార్టీల్లో. రెడీ? ఓకే యాక్షన్. సునైనా సంజు వచ్చిందా? ఒక్క నిమిషం. నువ్వు నా ఫ్రెండే కదా, నాకు రెస్పెక్ట్ చాలా ఇష్టం. సో నువ్వు నన్ను సునైన గారు అంటే బెటర్ ఏం? ఫ్రెండ్స్ అన్నాక రెస్పెక్ట్ ఉంటదే పిచ్చిదానా. జస్ట్ వి మూవ్ టుగెదర్, వి వాక్ టుగెదర్, వి లివ్ టుగెదర్. అక్కడ తేడా అనుకుంటారు ఇద్దరు. అనుకోని వాళ్ళు అనుకుంటే మనకి మనం అంత కాయిపోయి వాళ్ళం. చిచి, నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైప్ ఇప్పించుతాను. నో డోంట్ డూ లైక్ దట్. సరే సరే, కొంచెం దూరంగా ఉండు, ఓకేనా? డోంట్ బిహేవ్ లైక్ దట్. హౌ యు లుక్ లైక్ మీ? వై ఆర్ యు లుక్ లైక్ దట్? ప్లీజ్ రా సెల్ఫీ తీసుకుందాం. ఓకే. అప్ అవుట్ పెట్టి. ఇప్పుడు ఇద్దరు రాజకీయ నాయకురాళ్ళు. అయితే ఓట్లు అడగడానికి. ఓట్లు అడగడానికి. ఓకే, యాక్షన్. హాయ్. అందరూ బాగున్నారా? హే, మన హౌ పిల్లలు ఆర్ యు బాగున్నారా? ఆల్? చంటోడు ఎక్కడ పోయాడు? స్కూల్కి వెళ్ళాడా? రేపు పొద్దునే నేను వస్తా, కడుగుతా, అప్పుడే పంపించు. నువ్వు ఆగు. ఏంటి నువ్వేంటమ్మా నువ్వు? నా ఫ్యాన్స్ ఓ ఉన్నారు సంస్కృతి అక్కడ. సాంప్రదాయం లేదా అర్థమైందా? నీకు? అవును, నేను మాట్లాడతాను, నువ్వు కొంచెం మూసుకో. ఈ సమాజం
చెడిపోయిందో చూడండి. హౌ ఆర్ యు ఆల్? మీ అందరికి లిప్స్టిక్ ఇష్టమే కదా గర్ల్స్? ఓకే, నేను మీకు ఫారెన్ నుంచి లిప్స్టిక్స్ తీసుకొస్తాను. అలాగే బాయ్స్ మీకు గాగల్స్ తీసుకొస్తాను. okay? Sales girl అలాగే So, తీసుకొస్తారు. నాకే వేయాలి. ఈయన మాటలు ఏం పట్టించుకోవద్దు. ఓకే, ఓట్ నాకే వేయాలి, సరేనా? నాలాగా అందంగా రెడీ చేస్తాను మిమ్మల్ని. ఓటు తర్వాత Okay? ఫస్ట్ బూత్ చేసేటట్టు నా ఓటు నన్ను అడుక్కోనివ్వు. అడుక్కోవడానికి వచ్చింది, దానికి వేసి పంపండి రా. 2 minutes నాకు టైం ఇస్తావా? ఓకే, తీసుకో. నా విలువైన సమయం మీ అందరికి కేటాయించినందుకు నమస్కారం. మీ పిల్లలకు కడగమన్నా కడుగుతా, తుడమన్నా తుడుస్తా. మీ కరెంటు బిల్లు కడతా. నేను చేయాల్సిందల్లా ఒకటే, మంచి సమాజాన్ని నిర్మించడానికి నేను ముందు వచ్చా. నా పేరు కళ. నన్ను గెలిపించే బాధ్యత మీదే. ఇక్కడ ఓట్లు అడగాల్సింది ఆడవాళ్ళు, నీలాగా తేడా వాళ్ళు కాదు. హలో హలో, అర్థమైందా? మీరు 3 సార్లు ఎందుకంటే కొట్టారు? అదే అది మీరు ఎట్లాగో రిపిటేషన్ 3 సార్లు ఎత్తరు లేదని నేనే 3 సార్లు కొట్టిన. కళ అంటే మీ అందరికి తెలుసు అనుకుంటా. తెలీదు, ఎవరికి తెలీదు. నీకు తెలియదే పొట్టిదానా. దీనికి ఓట్లు ఎవరు వేయకూడదు, నాకే వేయాలి. ఓకేనా? మీ అందరికి వేస్తారు, నీకు నాకే వేస్తారు, నాకు నాకకుండా వేస్తారు. ఆ ప్రచారాలు ఇప్పటితో ముగిశాయి. ఇప్పుడే వచ్చినటువంటి వార్త, ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి మిస్టర్ రమేష్ ఎలక్షన్స్ లో గెలిచాడు. ఎట్లకెళ్ళి గెలిచినవారు ఒకసారి చూపెట్టరా. చూపెట్టాలి. ఇప్పుడు నువ్వు ఎట్లా గెలిచినావు చూపెట్టకపోతే ఇలా ఉన్నావు బిడ్డ నీ సంగతి చెప్తా దా, 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 దా. మొన్న వాళ్ళ ఆయన కరెంట్ షాక్ కొట్టి పోయాడు. కరెంట్ షాక్ కాదురా అది, నేను ముట్టు. వాళ్ళ ఆయన కరెంట్ షాక్ వచ్చి పోయాడు కదా, వాళ్ళ ఇంటికి కరెంట్ లేకుండా చూసేసా. బతికినట్టేగా. బా 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 బా. మంచి పర్ఫార్మర్ అండి. హలో మేడం, ఆ. వచ్చిన వాళ్ళ గురించి కాదు, మా వైపు కూడా చూసి చెప్పండి. నువ్వు మా తోటలో కరివేపాకు చెట్టువి కూడా కాదు. ఇదిగో ఇందాక మా తాతగారి గురించి పొగడమంటే పొగిడావు, అంతా నిజమే కదా? ఈ కాలక్షేపం జరగడానికి బతుకునోని గురించే ఎవడు పొగడాడు. వచ్చిన ముసలోని గురించి అట నేను పొగిడినట ఈ విన్నదట. ఓరిని జిమ్మడిపోను. ఇక్కడి నుంచే తాతగారు మాట్లాడుతున్నారు, ఎక్కడ తాత? ఫోటోలో నుంచి. లే వీడే నేను చెప్పాను కదా వాడే. పిచ్చాడు. ఇసరే అటేవైపు ఇసరే పట్టుకొని. బ్యాకు నువ్వు. ఈ స్టేషన్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఏం రూల్ రా భయ్? కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ప్యాసింజర్స్ వచ్చినప్పుడు అక్కడ ఆగాలి, అప్పుడు నేను వస్తా. పోర్టర్ అని పిలవాలి. నేను బిజీగా ఉన్న బ్రతిమాలాలి. అప్పుడు నాతో బేరం కుదుర్చుకుని నాకు లగేజ్ ఇచ్చి ఇక్కడ కూర్చోవాలి. నేను తమ్మి పిచ్చోళ్ళతో ఎక్కువసేపు మాట్లాడా. నేను పిచ్చోళ్ళతో మాట్లాడతా. హే కూలీ, హాయ్, ఫేస్బుక్ ఐడి ఐడియా. నువ్వు దగ్గరకు వచ్చి నా లగేజ్ మోస్తే చెప్తాను. నువ్వు ఐడి చెప్తే నేను నీకు వైఫై పాస్వర్డ్ చెప్తాను. మెంటల్ రచ్చర్ రవి. మెంటల్ రచ్చర్ రవి. Yeah. పాస్వర్డ్ ఏంటి పిచ్చినా కొడక? ఇద్దరు పిచ్చోళ్ళు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో చూస్తారా? అవును, ఇందాకే మీ ఇద్దరిని చూసా. లగేజ్ మోవా. ఎండి మోసేది ఫస్ట్ బేరం మాట్లాడు. ఫ్రీ కదా? నీ ముఖం చూసి ఫ్రీ ఇస్తారు ఎవరైనా? నేను అడిగితే ఎవరైనా ఫ్రీగానే చూస్తా కదా. సర్లే గానీ ఏమండి గురుగారు ఒక మంచి డీల్ చెప్తా. మీరు ఒక్క పని చేయండి, ఒకసారి ఇది పట్టుకొని చెప్తా. కాదు కదా, మీరు ఇది ఇక్కడ పట్టుకోండి, నేను వేస్తాను. ఒక్క 1 minute. ఏం చిన్నది వైఫై ప్రాబ్లం ఉంది, నెట్వర్క్ సెట్ చేయాలి. మన ఫస్ట్ డీల్ మాట్లాడుకుందాం రా. మోయడానికి ఎంత కావాలి చెప్పు. డీల్ మాట్లాడుకుందాం. అన్ని మీరు మోస్తున్నారా? నేను ఆవిడ మోస్తున్నా. వర్రాబాయ్ నువ్వు మోయడానికి. సరే తీసుకురా, ఇక్కడ పెట్టేది. సరే చెప్పు. అరే డీల్ మాట్లాడుకుందాం మోయడానికి. సరే ఇక్కడ చాలు, ఇక్కడ పెట్టి ఇక్కడ దింపే, ఇక్కడ దింపే. డీల్ మాట్లాడుకుందాం. 500 తీ.
మరి నాతో మోయించి నన్ను పైసలు అడుగుతాయి నువ్వు. టార్చర్ భరించాను ఆవిడకి వైఫై పాస్వర్డ్ చెప్పాను ఇవ్వబెట్టి 500 తీ. ఇయ్యే. లాగా రోజుని నువ్వు కూలివాడివి, నువ్వే ఇయ్యాలి. మీరు చూసుకోండి, నాకేంది మధ్యలో. ఆడైతే కనీసం నీ బ్యాగులు కూడా మోయట్లేదు. మొత్తం బాధ్యతను మోస్తా. నువ్వు ఇంకొక మాట్లాడిన వరకు లగేజ్ గుత్త బిడ్డ ఏమనుకుంటాను. అయితే 500 తీవే. నాన్న నీకు 500 కావాలి కదరా, పెద్ద నోటు కింది వేయడానికి ఇస్తారా? ఇంత పెద్ద కాదు నాకు ఇప్పుడే కావాలి. అరే కాదురా, కట్టలు కట్టలు. ఈ ప్లాట్ఫామ్ టికెట్ కూడా తీయలేదు. ప్లాట్ఫామ్ టికెట్ తీయకుండా అసలు నీకు సంబంధం లేదు లగేజ్ గురించి మాట్లాడు. నువ్వు కూడా 500 కాదు 1000 రూపాయలు తప్పురా పోయి. అబ్బా ఏం బాగున్నావు నువ్వు. ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది. డబ్బులు తీ ఇప్పుడైనా. అమ్ముకోర్రా? నీ మీద ఒట్టు. బయటకు వచ్చినాక 1000 రూపాయలు పెద్ద నోటు ఇస్తా. నాకు 1000 నోట్ వద్దు. కొత్త 500 నోట్ ఒకటి ఇచ్చేయకూడదు. ఎప్పుడు వెయ్యొచ్చు కదా, 500 ఏదో కదా. ఒకటి ఉంటుంది, తీ ఆ, కొంచెం పోనీ, జేబులో ఏదో నుంచి. తీయండి, చైన్ ఏదో తీయండి, కరతలు పెట్టుకోండి, అంతవరకు పెట్టుకుంటాను. గెస్ట్ పిలిచిన లూటీ చేయడం. ఒక కళ్ళతో అయ్య ఇచ్చేసేయ్. బాబోయ్, ఏ, కళ్ళే. పాపం పిచ్చోడు కదా, ప్లీజ్ పిచ్చోడు పిచ్చోడు మీరు కూడా కవర్ ఎక్కువ చేస్తారు ప్లీజ్ ఇక్కడ. కొంచెం ఇవ్వచ్చు కదా. నువ్వు ఇయ్య. రాదు. అదేదో ఒరిజినల్ కలద్దల్లా ఫీల్ అవుతారే, కొన్నది కోటిలోనేగా, ఇవ్వండి. ఒక పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే. వీళ్ళు ర్యాపిడ్ ఫైర్ ఆడతారు. అది బాగా ఆడకపోతే వాళ్ళ దగ్గర ఉండేది మొత్తం తీసుకో. ఆడకపోతే వాళ్ళకి ఫైర్ కూర్చో. ఓకే. నేను అడిగిన క్వశ్చన్స్ కి మీ ఆన్సర్ ఎస్ అయినట్టయితే గ్రీన్ బెలూన్, నో అయితే రెడ్ బెలూన్ పగలగొట్టాలి. ఓకే. పరిచయం లేని వారి పెళ్లికి కేవలం భోజనం కోసమే వెళ్ళారా ఎప్పుడైనా? ఆయన ముఖం అలాగే ఉంది. నువ్వు కూడా ఏదో ఒకటి పగలగొట్టు. చాలా సార్లు వెళ్ళినట్టున్నావు కదా. చాలా సార్లు కాదు, హైదరాబాద్కి వచ్చినాక నిజం అనుకోని అబద్ధం అనుకోండి, ఆ. సగం భోజనం అదే నాది. అప్పుడు ఎప్పుడు పట్టుబడలేదా మీరు? ఓ చాలా సార్లు దొరికినా. వాళ్ళు గుర్తుపట్టినప్పుడు అయ్యో ఇది కదమ్మా ఫంక్షన్ హాల్. ఒక్కొక్కసారి ముస్లిం ఫంక్షన్ హాల్స్ ఇట్లా పోతాం కదా, అక్కడ బాగుంటది మటన్ బిర్యానీ. దానికోసం పోయేది, ప్రోటీన్స్ కావాలి కదా ఆ. పోయేది. వాళ్ళు గుర్తుపట్టినాక ఏ కొనే పోయానే, ఏ పాలికా పాటలకి ఇదే రే. టీనేజ్ లో ఫీల్ మై లవ్ అని ఎవరి వెంటైనా పడ్డారా? అమ్మో, ఇప్పటికి నాది టీనేజే, ఇప్పటికి పడుతూనే ఉన్నా. దీనికి టీనేజ్ రాదు, ఇది ముసలి డైరెక్ట్. ఫారిన్ వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయి లేదా అబ్బాయిల్ని మీరు ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? అంటే అబ్బాయి అమ్మాయిని డిసైడ్ చేసుకుంటున్నారా? ఇవన్నిటికీ నోనే. ఆమెకు పెళ్లి అక్షంతలు వల్లే కదా ఇగో ఏదో అంటే వాళ్ళతో పాటు వాళ్ళ మమ్మీ వచ్చారు కదా అందుకని. నాకు తెలియని ఒక డౌట్, అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ లో ప్రపోజ్ చేశారా, మీ లాంగ్వేజ్ లోనే వాళ్ళకి చెప్పారా? ఐ ట్రై టూ లాంగ్వేజెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్ లోనే ప్రపోజ్ చేయాలి. ఈ అమ్మాయి ఏమో అక్కడ ఇంగ్లీష్ మాత్రమే వచ్చిన అమ్మాయి. చెప్పండి ఇన్ ఇంగ్లీష్. ఎక్స్క్యూజ్ మీ, Hi. మై నేమ్ ఇస్ రచ్చ రవి, ఇండియన్ Rach. ఫేమస్ కమెడియన్. Oh, wow, సేమ్ nice. చార్లీ చాంపియన్. చార్లీ చాంపియన్. Oh, yeah. చార్లీ చాంపియన్, రచ్చ రవి, సేమ్ టు సేమ్. Wow, really? Yeah, I love this weather. Yeah, I love this weather, this culture. But it's too hot. This culture, this bucket. Bucket? This balloon. Oh, balloon, yeah. You heart, my heart, same Surf Excel. Surf Excel? Yeah, white, same. No marka manchide. I loved so many times, but no love like you. Why? I don't know, because inside very too much love. Love you. Hey, what happened? No. I have a boyfriend. You? Okay. Your boyfriend, I have wife. India, same. No vacancy. No. No vacancy, no. This is not job, this is love. రవి ఆపే, రవి ఆపే. Okay, love. యూ ఇంగ్లీష్ ఐ హియరింగ్, ఐ గెటింగ్ వామిటింగ్. క్లాస్ లో లెక్చర్ ని ఎప్పుడైనా ఏడిపించారా? నీకు అన్ని ఎస్లే, తీసుకో. 10th క్లాస్ లోపేమో సన్నలత మేడం అని ఉండే, ఆ. ఆమె జడుతను ఆడుకునేది కదా. ఇదిగో నువ్వు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసావు గానీ నువ్వు ఇవాళ కూలీ వేషం వేసావు, గుర్తుందా నీకు? వీళ్ళు ర్యాపిడ్ ఫైర్ ఆడేశారు, మరి డబ్బులు తీసుకోవాలా వద్దా? మాస్టర్
ఈయనకి నాకేం సంబంధం లేదు, తీసుకోండి. అయితే పద మన ఇద్దరు వెళ్ళిపోదాం. సరే గాని ఆ డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా. కూర్చోబెట్టి పైసలు అడుగుడేంద్రా భయ్ నువ్వు? కూర్చోబెట్టండి, మోయించాం కదా మీతో అక్కడి నుంచి ఎక్కడి వరకు. వచ్చేలాగా లేవు, ఏదో ఒకటి తెలుసుకొని వెళ్ళిపో. సరే ఇవ్వరా, లాస్ట్ టైం అడుగుతున్నాను. అమ్మ చూడు ఒక పైస ఇయ్యను రా భయ్. ఇవ్వరుగా? ఎవరు? సరే అరే నా లగేజ్, అరే అరే నా లగేజ్. మేడం డబ్బులు ఇచ్చేస్తే అయిపోయింది. దండం పెడతారా? ఏయ్, ఏయ్, కూర్చో కూర్చో. చేసావు. అంతా నువ్వే చేసావు. నా పోయింది దాంది నాది కాదు. ప్రియాంక నీదా? లేకపోతే నా కాస్ట్యూమ్స్, నా లిప్స్టిక్స్, నా పౌడర్ అన్ని ఇది నీదా? ఇది నీది కాదా? ఇది నాదే. ఇది నీదా? నీకు ఇచ్చేస్తానులే. థ్యాంక్ యూ. బాయ్. ఫేస్బుక్ ఐడి గుర్తుంది? వెళ్ళిపోయావా? వెళ్ళిపోయా. రచ్చ రవి అండ్ ప్రియాంక వచ్చినటువంటి ఈ శుభ సందర్భంలో మీరేమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగొచ్చు, అడగండి. మనమే సుధాకర్. సుధాకర్ తమ్మి లవ్ యూ రా. పేరు రచ్చ రవి కదా, ఆ. రచ్చ బదులు వేరేది ఎప్పుడన్నా చేంజ్ చేయాలి అని అనుకున్నారు మీరు ఎప్పుడన్నా? రవి తీసేసి రచ్చ మాత్రం ఉండాలనుకున్నా గానీ బా మీరు ఎప్పుడు రచ్చ రచ్చ చేస్తారు తెలిసే విషయం, బట్ కానీ రచ్చకు బదులు వేరేది ఎప్పుడన్నా పెట్టాలి అనుకున్నారా? అంటే మనకు నోబెల్ ప్రైజ్ వచ్చినాక మేధావి రవి అని రావాలంతే. నెక్స్ట్. హాయ్ ప్రియ గారు. హాయ్. నా పేరు శివ. ఫోన్ నెంబర్ ఉందా? సపోజ్ ఇన్ ఫ్యూచర్ నేను హీరోని అయితే కూర్చోమ్మా, వద్దులే. మీరు నా యాడ్ చేస్తారా? పైసలు ఇస్తే ఎవరైనా చేస్తారు. డాన్స్ చేయొచ్చా మీతో? ఆఫ్ కోర్స్ యా. పెరుకే ముగిరునాన్ని రెచ్చిపోతే పోని ఎవడంత కొడుగాన్ని గెలవలేటే పిన్ని ఉలర్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు, సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు. బల 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 మగాడిగో. ఒక్క నిమిషం. అరే ఇంత సింగిల్ గా ఎగరడానికి ఎందుకు డబ్బులు చేయాలి? హాయ్ సుమ గారు. హాయ్. ఐఎమ్ మాధవి. హాయ్ మాధవి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మాధవి. రవి గారు మీకోసం ఒక క్వశ్చన్. మీరు ఇందాక అన్నారు కదా మేధావి రవి అని, ఎవరు చెప్పారని? ఆవిడ కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు అంతే. ఓకే ఓకే ఓకే. నీ క్వశ్చన్ ఏంట్రా? మేధావి అని ఎవరన్నారు? హలో 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 ఒక మాట. అసలు మేధావినే క్వశ్చన్లు వేస్తారు తెలుసా మీకు ఆ విషయం? అవునా? మీరు అడుగుతుంది మేధావినే. రవి గారు చెప్పాలి, ఆన్సర్ మీది కాదండి. ఈ సమాజం, ఈ స్టూడెంట్స్, ఈ హౌస్ వైఫ్, ఈ ఎంప్లాయీస్ ఒకరేంటి నాయకులు. మంచి క్వశ్చన్ అడిగావమ్మా, ఇలా రా. ఇదిగో రేడియో మిర్చి అండ్ ఈటీవీ ప్లస్ సంయుక్తంగా ఒక వాయిస్ ఫ్యాషన్ హంట్ నిర్వహించింది. ఓకే. అందులో కొంతమంది విన్నర్స్ ఇప్పుడు ఇక్కడ స్కిట్ పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. వాళ్ళకి ఈ జంక్షన్ లో ఈ ప్లాట్ఫామ్ ఒక ప్లాట్ఫామ్ అయింది. ఏమైందిరా? ఎగ్జామ్ కి టైం అవుతుందిరా. ఎందుకురా అంత తొందర? అరే ఇంకా 5 నిమిషాలే ఉంది. 5 నిమిషాలు ఉంది కదరా. 5 నిమిషాల్లో 5గురిని ఆడుకుంటాను చూడు. ఆహా. సంజానే తోనే అవతుంబక తానే అంబిలంబానో. ఈడేంట్రా అలా అన్నాడు? ఏమిటండి?
నువ్వు కాలేజీకి ఎగ్జామ్ రాయడానికి వచ్చావా పూజ చేయడానికి వచ్చావా? పరీక్షకే వచ్చానండి. అబ్బా అడ అండి ఏంటి అని నేను చెప్తున్నాను. అండి అంటే తిట్టడం కాదండి, అది సంబోధనాపదం అండి. అవునండి. ఏ డ్రామా కంపెనీ? అయ్యో డ్రామా కంపెనీ కాదండి మాది. అయినా మీతో మాకు వాదన ఎందుకు? నేను వెళ్తున్నానండి. ఏంటండి? నీ పేరేంటి? నా పేరు ఢామాచారి అండి. పాటలు పాట వచ్చా? కొంచెం వచ్చండి. ఎలా? ఇప్పుడు నేను ఒక పాట పాడతాను, అది ఏ రాగంలో ఉందో నువ్వు చెప్పాలి. ఏమిటండి ఏం పాడలేదు కదండి? అయ్యో అది మౌన రాగం రా. మాకే ఎదురు చెప్తావా? అయ్యో అయ్యో ఏమిటండి? అయ్యో 10 మంది చూస్తున్నారండి. అయ్యో పద్ధతి కాదు. అయ్యో అయ్యో అయ్యో. పోనీ బాబా ఆడితో మనకి ఎందుకు ఎగ్జామ్ టైం అన్నాడు. పదా ఎరా వృద్ధాలు, తల తిప్పారంటే తల 1000 ఒక్కలు అవుతుంది. అర్థమవుతుందా? చక్రంగా కూర్చొని రాయండి. సార్ ఓ సార్ మీరా? రండి దయచేయండి. అంటే సార్ అది అయ్యో సారేమిటి సార్? అరే ఉదయానండి పర్లేదు. అరే మరీ మీరు ఎందుకు సార్? ఈ నసుడికి ఏమో తక్కువ లేదు. ఎదమల్లారా వచ్చి కూర్చోమండి. వృద్ధాలు నన్ను ఆడుకుంటారట, మీ సంగతి చెప్తాను ఉండండి. సార్ ఏమిట్రా? ఏమైతే వచ్చింది? ఏమిటి ఏమైంది? ఎగ్జామ్ హాల్లో ఏదో దొంగతనం చేశారు సార్. అరే ఏమైతే వచ్చిందిరా? పెంచులు ఎవడో ఎత్తుకుపోయాడు. ఓహో అదే ఇంతకటి వరకు ఉండేవిరా. మీరు వస్తున్నారని తెలిసి నేనే తీపిచ్చేశాను. కింద కూర్చొని రాయడం కష్టం కదా సార్. అయితే పడుకొని రాసేయ్, దొర్లుతూ రాసేరా. ఏమిట్రా ఏమిట్రా కూర్చోడాలి? ఏమిట్రా 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 చెయ్యండి. అనసాగుతుంది ఏమిటి? బాగా నొప్పిగా ఉంది సార్. నొప్పిగా ఉందా? ఏది నన్ను దీమంటావు నొప్పి? రాయి చక్రంగా. ఏమిటో ఈ పిల్లలంతా, ఈ కాల పిల్లలు ఏమిటేదో తీస్తున్నావు ఏమిటి? ఏదో ఉంది నేను చూశాను. దొరద పెడతాను సార్. ఆ దొరికింది దొంగ. అమ్మడు లెడ్సు కుమ్ముడా? అమ్ముడు లెడ్సు కుమ్ముడు ఏమిట్రా? పాట అనుకున్నాను. ఈ వృద్ధాయికి పాట ఏదో స్లిప్ ఏదో కూడా తెలియనట్టుంది. మే కమిన్ సార్. ఎవరిదిరా బర్రె గొంతు? నేనే. నువ్వా తల్లి? కోస్తే కోస్తా అందరూ సరిపోయేలా ఉన్నావు. వచ్చి చావు. చిన్నగా రోడ్డు అమ్మా గచ్చు పడిపోయేలా ఉంది. అయ్యో 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 ఏమిటమ్మా ఏమిటి? గచ్చు పగిలిపోతుంది చెప్పాను కదా. ఇల్లు కూలిపోతే ఎవరు బాధ్యులు? నానా కాళిదాసు, ఏది నీ కళాగానాన్ని చూడ నువ్వు? తప్పదా? తప్పదురా. 7 చుక్కల ముగ్గ. 7 చుక్కల ముగ్గ ఏమిటిరా? అంటే సార్ అది మా పక్కింటి పంకజమాటికి రేపు పోటీ ఉంటే హెల్ప్ చేస్తున్నా సార్. అంత బాగుంటుంది ఏమిటిరా? అంటే సూపర్ గా ఉంటుంది సార్. అయితే రాసేయ్. ఏ సార్ మేము ముగ్గులో దింపుదాం అనుకుంటున్నారా? మార్కులు కావాలా వద్దా? అయితే పూసుకొని రాయి. మరి వాళ్ళ ఆయన పోలీసు పర్లేదా? వద్దులే కూర్చో. జోకులు వడుతాయి, జోకులు ఎక్కువ. తల్లి ఏమైంది? వచ్చింది ఏమైంది? ఏమి గుర్తొచ్చింది? తల్లి గుర్తొస్తే అబ్బో ఏదో ఏమిటిరా? ఏమిటి సార్ తప్ప? తప్ప అయినా లోపల గ్యాస్ కేవేరప్ప. అబ్బా ఏమిటమ్మా గుర్తొచ్చింది గుర్తొచ్చిందని ఏమి రాజు రావలేదు ఏమిటి? సార్ రాత్రి మా అమ్మ రూపాయి ఇచ్చింది సార్, అది ఏడు దాచిపెట్టాను. అదే అదే ఏమిట్రా ప్రశ్నాపత్రమే ఇస్తున్నావు? జవాబులయ్యి. టైం సరిపోలేదు సార్, ఇంటికి వెళ్ళాక వాట్సాప్ లో పంపిస్తాను. నీ మ్యాన స్టోరీలో చేస్తా. ఏమిట్రా బాబు ఏమొచ్చిందిరా? ఏమొచ్చింది? మళ్ళీ పోయింది. బాగా రాసినట్టున్నావు. ఏమిటి ఏమిట్రా 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 ఏమైంది నానా? ఏమిట్రా ఏమైతే వచ్చిందిరా?
నువ్వు ఎంత వచ్చినా నీ మార్కులేదు, నువ్వు ఏడ్చినా పర్వాలేదు, నీ పర్ఫార్మెన్స్ ఇక్కడ కాదు, ఎక్కడ చేయి. సరే సార్, నాకు ఒక డౌట్. ఏమిటి? ఇప్పుడు మీరు బుక్ చూడమన్నారు. అవును, నేను 24 గంటలు బుక్ చూస్తూనే ఉన్నా, అయినా నేను పైకి రావట్లే. ఇంతకీ ఏ బుక్ చూసావురా? ఫేస్బుక్. నిన్ను చూడమని నీ నోట్ బుక్ రా. అయితే ఈసారి అదే ట్రై చేస్తా. అక్క వీళ్ళు అంటే ఇప్పటిదాకా స్కిట్ చూసాం, కాన్సెప్టలైజేషన్ ఏదైనా పక్కన పెడితే గానీ కొత్తగా కాకుండా పాత వాళ్ళు చేసినట్టే ఉండదు, బాగా చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి కాన్ఫిడెన్స్ తో చేశారు. అండ్ విత్ ద సేమ్ నోట్ ఇవాళ మన ఎపిసోడ్ ముగింపుకి కూడా వచ్చింది. థ్యాంక్ యూ ప్రియాంక, Thank you, అక్క. ఆల్ ద బెస్ట్. రచ్చరవి బాబు, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. ఇట్లాగే రచ్చ చేస్తూ ఉండు బాబు. వెళ్లే ముందు ఏమైనా డాన్స్ ప్లాన్లు ఉన్నాయా? ఉన్నాయా? హలో, అది వేసేసుకుని ముగించేద్దాం. ఓకే, సాయంకాలాన సాగర తీరాన సంధ్యా సూర్యుళ్ళ నువ్వు నేను వేసవి కాలాన వెన్నెల సమయాన తారా చంద్రుల నువ్వు నేను. ఓకే, బై బై, టాటా, థ్యాంక్ యూ స్టూడెంట్స్, బై. ఆడేవడో నీ కొడుకా? వాడు నా కొడుకు కాదు, నీ కొడుకేరా సన్నాసి. నేనైతే బాయ్ ఫ్రెండ్ ని మర్చిపోతా, సో దట్ రోజుకొకటి తగులుకోవచ్చు కదా. ఫస్ట్ నైట్ అయ్యాక పిల్లని మర్చిపో. ఏం పని కావాలంటే చెప్పు, నేను చేసేస్తాను. పారు చేసేస్తావా? అయితే అర్జెంట్ ఒక బిడ్డను కనిపెట్టు. ఇంతకీ నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? అమ్మాయిని పెళ్లి చేసుకుంటానండి, ఆబ్వియస్లీ. బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు? బాయ్స్ వాళ్ళ ఫ్రెండ్స్.